సంబంధించినటువంటి ప్రమాదం పైన వి కావేరీ ట్రావెల్స్ సంబంధించినటువంటి వారి రియాక్షన్ ఏంటనేది మార్నింగ్ నుంచి కూడా మనం ప్రయత్నం చేస్తున్నాం. ఇటు హైదరాబాద్లో కావచ్చు, సో కొంతమంది వారికి సంబంధించినటువంటి యాజమాన్యం అటు బెంగళూరులో హైదరాబాద్లో ఉంటుంది. సో వీరికి సంబంధించి ఒంగోలు కేంద్రంగా కూడా వారికి సంబంధించినటువంటి అప్డేట్స్ అందించేందుకు మా వెంకట్ కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. వెంకట్, ఏంటి సో వి కావేరీకి సంబంధించినటువంటి సిబ్బంది కానీ లేకపోతే యాజమాన్యం కానీ ఎవరైనా రియాక్ట్ అయ్యారా ఈ ప్రమాదానికి సంబంధించిన విషయం పైన? సో ఒంగోలు నుంచి ఉన్నటువంటి అప్డేట్ ఏంటి? శ్రీయర్ గారు, వి కావేరీ ఇది ఒంగోలుకి సంబంధించిన వేమూరి సుబ్బారావు అనే వ్యక్తికి సంబంధించిన ట్రావెల్స్. ఇది దాదాపు ఏపీ, తెలంగాణ, కర్ణాటక, కేరళ రాష్ట్రాలతో పాటు బెంగళూరులో కూడా వీళ్ళు బెంగళూరు నుంచి కూడా దాదాపు 100కు పైగా బస్సుల్ని నడుపుతున్నారు. ఈరోజు తెల్లవారుగా కర్నూలు వద్ద జరిగిన ప్రమాదంలో కూడా వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సు ఏదైతే ట్రావెల్స్ యాజమాన్యం బాధ్యత వహించి ముందుకు రావాలి. ఏదైతే ప్రమాదం ఎలా జరిగిందన్న కోణంలో ముందుకు వచ్చి తమ సంజాయిషి ఇవ్వాలి. ఎందుకంటే రోజు దాదాపు 5-6 రాష్ట్రాల నుంచి రోజు వేలాది మంది ప్రయాణికుల్ని వీళ్ళు గమ్యస్థానాలకి చేరవేస్తూ ఉంటారు. అటువంటి పరిస్థితుల్లో వీళ్ళు ఏదైతే ప్రమాదం జరిగిన తర్వాత వేమూరి సుబ్బారావు కావచ్చు, ఆయన కుమారుడు వేమూరి వినోద్ కావచ్చు, ఇద్దరు కూడా అబ్స్కాండ్ అయిపోయారు. వీళ్ళిద్దరు కూడా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయినట్టుగా తెలుస్తుంది. కనిపిస్తుంది. హైదరాబాద్ నుంచి వినోద్ మొత్తం కూడా వాహనాలని కూడా చూస్తూ ఉంటారు. ఆ తర్వాత ఆయన బెంగళూరు నుంచి చూస్తారని చెప్పి ఇక్కడ ఉన్న సిబ్బంది చూపిస్తున్నారు. ఏదైతే ప్రమాదం జరిగిన తర్వాత దాదాపు 20 మంది వేమూరు ట్రావెల్స్ చనిపోయిన తర్వాత వాళ్ళు బయటకు వచ్చి ప్రమాదం ఎలా జరిగింది, దీనికి ఏదైతే మృతుల కుటుంబానికి ఏం చేస్తామన్నది అనేది చెప్పాల్సి ఉంది. బస్సుకు సంబంధించి ఏదైతే పూర్తిగా దానికి సంబంధించిన డేటా ఏదైతే ఉందో దాని మొత్తాన్ని కూడా బయట పెట్టాల్సిన అవసరం ఉంది. కానీ అటువంటిది అని పక్కన పెట్టి ఇటు యాజమాన్యం మొత్తం కూడా ఇద్దరు కూడా ఎవరైతే వేమూరి సుబ్బారావు ఉన్నాడో ఆయన కుమారుడు వేమూరి వినోద్ ఉన్నారు, ఇద్దరు కూడా ఉదయం నుంచి కూడా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. ప్రమాదం జరిగిన తర్వాత పోలీసులు అరెస్ట్ చేస్తారన్న ఆందోళన అయితే వేమూరి కావేరీ ట్రావెల్స్ యాజమాన్యం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఏదైతే ఈ ప్రమాదానికి జరిగిన బస్ అయితే నిన్న హైదరాబాద్లో 9:30కు బయలుదేరింది. ఉదయం 6:30 కల్లా బెంగళూరు చేరుకోవాల్సి ఉంది. కానీ కర్నూలులో దాదాపు 2 నుంచి 3 గంటల మధ్యలో ప్రమాదానికి గురైంది. 20 మంది ప్రయాణికులు సజీవ సమాధయ్యారు. బస్సులో ప్రధానమైన డ్రైవరు మిరియాల లక్ష్మయ్య అనే వ్యక్తి ప్రమాదం జరిగిన వెంటనే, ఈయన మెయిన్ డ్రైవరు బస్కి, ఆయన ప్రమాదం జరిగిన వెంటనే అక్కడి నుంచి పరారైనట్టుగా తెలుస్తుంది. శివనారాయణ అనే డ్రైవరే బస్సు లోపల ఉన్న ప్రయాణికులు కొంతమందిని కాపాడేందుకు ప్రయత్నం చేశారని చెప్పని ఇక్కడున్న ఏదైతే స్టాఫ్ చెప్తున్న పరిస్థితుంది. ఎవరు కూడా మాట్లాడలేదు, తమకు ఏమీ తెలియదు. ఇదంతా కూడా ఆన్లైన్లో ట్రాన్సాక్షన్ అంతా, బస్ టికెట్ల బుకింగ్ అంతా కూడా ఆన్లైన్లోనే జరుగుతుంది. ఓనర్స్ ఎవరు కూడా తమకు టచ్లో ఉండరని చెప్పని చెప్తున్నారు. వీటన్నింటిని కూడా ఏజెన్సీల రూపంలో ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చి వీటన్నింటిని కూడా ఏదైతే వేమూరి కావేరీ ట్రావెల్స్ యాజమాన్యం ఉందో వాళ్ళంతా కూడా నడుపుతుంటారు. ట్రావెల్స్ నిర్వహణలో ఒంగోలు నుంచి కూడా వీళ్ళంతా కూడా గతంలో ఆపరేషన్ అంతా బెంగళూరు వంటి మహానగరాల్లో స్థిరపడిపోయారు. దాదాపు 5-6 రాష్ట్రాల నుంచి వందలాది బస్సులు నడుపుతున్నారు. ఇక్కడ మనం ముఖ్యంగా చూడాల్సింది ఏంటంటే ఏపీ, తెలంగాణ మధ్య, ఇటు బెంగళూరు మధ్య నడిపే బస్సుల్ని ఈ రాష్ట్రాల్లో కొనుగోలు చేయరు. ప్రస్తుతం ప్రమాదానికి గురైన బస్సును కూడా డెహ్రాడూన్లో కొనుగోలు చేశారు. ఈ బస్సు ఏదైతే ఉందో ఇది దాదాపు ₹1 కోటి పైన దీని వాల్యూ ఉంటుంది. దీనికి ఆయా స్టేట్లో ఏదైతే ఏపీలో కొన్నా, తెలంగాణలో కొన్నా స్టేట్ ట్యాక్స్లు ఎక్కువ కట్టాల్సి వస్తే అక్కడ నుంచి ఇతర రాష్ట్రాలు ఏదైతే ట్యాక్సులు తక్కువగా ఉన్న రాష్ట్రాలు, ఇటువంటి డెహ్రాడూన్ వంటి రాష్ట్రాల్లో కొనుగోలు చేసి వాటిలన్నింటిని కూడా అనాధికారికంగా వీటిని నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. శ్రీయర్ గారు, రైట్ వెంకట్. సో చూద్దాం, మీరు అన్నట్లుగా యాజమాన్యం రియాక్ట్ అవుతుందేమో. వి కావేరీ ట్రావెల్స్ సంబంధించినటువంటి వారు హైదరాబాద్, బెంగళూరు కేంద్రంగా